మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై పలువురు ప్రముఖులు రాసిన 3 పుస్తకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న కార్యక్రమం వేదికగా ఈ పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆవిష్కరించనున్నారు. వీటిలో ఓ పుస్తకాన్ని ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నాగేష్ కుమార్ రాశారు. ఈ బుక్ పేరు వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీసెస్ సెలబ్రేటింగ్ భారత్ ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కలిగిన మరో బుక్ ఒక ఫోటో క్రానికల్. ఇందులోని ఫోటోలన్నీ వెంకయ్య నాయుడు మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేశారు. మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు పేరు కలిగిన ఇంకో పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ అందిస్తారు. స్వప్న, మొత్తంగా వెంకయ్య నాయుడుకి సంబంధించి బీజేపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. బీజేపీ అనే కాదు, నిజంగా రాజకీయాలకు సంబంధించి కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ముఖ్యంగా తెలుగు వాడవడం, తెలుగుకు సంబంధించి అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ చాలా కీలకమైన విషయాల్లో కానీ ముందుండని వ్యక్తి. అంటే చాలా మారుతున్నటువంటి రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల మార్పుల్ని చూశారు ఆయన. అంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగాయి, సామాజికంగా ఎలాంటి మార్పులు జరిగాయి, ఆర్థికంగా ఎలాంటి మార్పులు జరిగాయి, ఇవన్నీ కూడా బాగా తెలుసున్నటువంటి వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సో ఆయన ఈ రోజు 75వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. సో ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకు సంబంధించినటువంటి రకరకాల పుస్తకాలు, దానికి ముందు మాట రాసిన వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళే రాశారు. సో దీనికి సంబంధించి ఈ పుస్తకావిష్కరణ అయితే ప్రధాని చేయబోతున్నారు. అయితే డైరెక్ట్ గా వెళ్ళి చేద్దాం అనుకున్నారు, కానీ ఆయనకు ఉన్నటువంటి వర్క్ షెడ్యూల్ వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నారు. ఖచ్చితంగా వెంకయ్య నాయుడుకి సంబంధించి అవి తెలుసుకోవాలనుకున్న క్రమంలో మన దేశానికి సంబంధించి కూడా జరిగినటువంటి రాజకీయంగా, సామాజికంగా, అదే విధంగా మనం ఏ విధంగా టెక్నికల్ గా అభివృద్ధి ఈ కోణాలకు సంబంధించి కూడా రకరకాల అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఆ పుస్తకాలు ఏముంటుందో చూడాలి. మొత్తానికైతే ప్రధాని మోదీ ఆవిష్కరణ చేయడం అనేది వెంకయ్య నాయుడు చాలా సంతోషిస్తున్నానని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.